ములుగు జిల్లా గట్టమ్మగుట్ట ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మేడారంలో వనదేవతలను దర్శించుకోవడానికి ముందు గట్టమ్మగుట్ట ఆలయానికి భక్తులు వెళతారు. గట్టమ్మగుట్ట ఆలయానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. మేడారం జాతరగా ప్రసిద్ధి కాంచిన ములుగు జిల్లా గట్టమ్మ దేవస్థానానికి గత వారం రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు గట్టమ్మ ఆలయానికి తరలివచ్చి ఇక్కడి వనదేవతలను కూడా సందర్శించుకుంటున్నారు. గట్టమ్మ ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది, దశాబ్దాల చరిత్ర ఉంది. మేడారం జాతరకు వెళ్లే ప్రతి భక్తుడు కూడా ఇక్కడి ములుగు జిల్లాలోని గట్టమ్మ దేవస్థానానికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి మేడారం జాతరకు వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వస్తున్న భక్తులు, ప్రత్యేకంగా ఆదివాసీలు ప్రత్యేకంగా ఈ గట్టమ్మ దేవస్థానాన్ని సందర్శించుకోవడం, ఇక్కడ అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే నిన్నటి నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి మేడారం మహాజాతరకు బయలుదేరుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవైపు మినీ మేడారంగా కూడా ఇది గట్టమ్మ ఆలయం ఖ్యాతిగాంచింది. మేడారం వైపు వెళ్లే భక్తులు ముందుగా ఈ గట్టమ్మకు మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాల ఆనవాయితీగా నిలుస్తుంది. ప్రత్యేకంగా ఈ గట్టమ్మ దేవస్థానంలో ఆదివాసీ నాయకపోడు పూజారులచే పూజలు అందుకోవడం ఇక్కడి అమ్మవారి విశిష్టత. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్టీసీ త్రూనే వచ్చాం. తెలీదు. దేవాలయం గిరిజన దేవత కాదు, నమ్మకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అని అందరూ చెప్తుంటే మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము. లాస్ట్ టైం వచ్చాము, ఈసారి కూడా నెక్స్ట్ టైం ఆర్టీసీ బస్సులో వచ్చాము. ఈసారి కూడా మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి తెలీదండి, ఇదే ఫస్ట్ టైం వచ్చాం. తెలీదు. మేము హన్మకొండ నుంచి వచ్చినాం. బాగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. గట్టమ్మ కాంచని అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేడారం మొదం వచ్చే వెళ్తాం. ఎప్పటికి వచ్చినా వెళ్తాం. ఎప్పటికి ఇక్కడ మొక్కున్నాక అటు వెళ్తాం. ఓకే. సమ్మక్క సారక్క తల్లి చాలా అందరినీ హృదయాలలో ఉండిపోయింది. 2 ఏళ్ళకి ఒకసారి పండుగ. ఇక్కడ గట్టమ్మ నిలిచింది. వాళ్ళకి ఆడబిడ్డ సమ్మక్క గురించి, సమ్మక్క కార్యం గురించి ఆడబిడ్డ అందరికి ఇక్కడికి వచ్చి ముందు ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే మనం అక్కడికి సమ్మక్క కాడికి వెళ్తాం. వరంగల్ బొలికుంట మాది. వరంగల్ జిల్లా మాది బొలికుంట. ఆంచలే వస్తాను. మళ్ళీ ఒక తన్మయత్వంలో ఉన్నారు. మేడారం జాతరకు వెళ్ళి అమ్మవారిని సందర్శించుకునే సమయానికి ముందు ఈ గట్టమ్మ ఆలయానికి రావడం, ఇక్కడ మొక్కులు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో పెద్ద ఎత్తున అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోజుకు వేలాది మంది భక్తులు కూడా ఈ గట్టమ్మ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ ఉదయం నుంచే ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆదివాసీ నాయకపోడు పూజారులే ఇక్కడ పూజలు చేస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వైద్య శిబిరాలు, అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి మేడారం మహాజాతర దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ పార్కింగ్ ఇబ్బందులు లేకుండా కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల కోసం ప్రత్యేకంగా 3-4 కిలోమీటర్లకు ఒక చోట పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ముందుగా అమ్మవారిని సందర్శించుకొని ఇక్కడ మొక్కులు తీర్చుకొని ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి మేడారం బయలుదేరతారు. మేడారంలో సమ్మక్క కూడా ఆగమనం కాగబోతుంది. ఆ చిలకలగుట్ట నుంచి ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమ్మక్క లాంఛనాల మధ్య మంత్రులు, అదేవిధంగా పూజారులు సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చే ఆ మహత్వమైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇప్పటికే మేడారం చేరుకుంటున్నారు. మేడారంకు చేరుకునేందుకు ముందుగా ఈ గట్టమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీసుకొని, అదేవిధంగా ప్రత్యేకంగా ఆశీస్సులు తీసుకొని
వస్తుంట పరిస్థితుల్లో పెద్ద ఎత్తున భక్తజనంతో ఈ అమ్మవారి ఆలయం కూడా కిటకిటలాడుతుంది. ఎక్కడ భక్తులకు ఇబ్బందులు లేకుండా మాత్రం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు, అదేవిధంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు వృద్ధులు తప్పిపోకుండా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ను ఒకవైపు సమన్వయం చేస్తున్నారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే దాదాపు వారం రోజులుగా ఈ ఘట్టమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రాక ఉంటుంది కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ ఇట్లానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, ములుగు జిల్లా నుంచి.